మీ అమ్మమ్మ తోట జయంతి అమ్మమ్మ ముచ్చట్లతో ఒక చిన్న కథతో మీ ముందుకు వచ్చింది. ఏం కథ అంటే, ఒక ఊరిలో ఆ ఊరంతా బెస్తవాళ్ళు, అంటే చేపలు పట్టేవాళ్ళు. ఆ చేపలు పట్టే ఆ ఊరికంతా పెద్దెవరు? తండేలు రాజు. ఆ తండేలు రాజుకి 7 మంది కొడుకులు. ఆ 7 మంది కొడుకులు ఒకరోజు వేటకు పోయినారు. వేటకు పోయి 7 మంది 7 చేపలు తీసుకొచ్చారు. 7 మంది 7 చేపలు తీసుకొచ్చి 7 చేపల్ని ఎండలో ఎండబెట్టినారు. ఎండబెడితే 6 చేపలు ఎండింది, కానీ ఒక చేప ఎండలే. ఆ చేప ఎండని రాజు కొడుకు 7వ కొడుకు చేప దగ్గరికి వెళ్ళి, చేప నువ్వు ఎందుకు ఎండలేదు అని అడిగాడు. అడిగితే చేప వండుకొని, గడ్డి మా అడ్డం వచ్చింది, అందువల్ల నేను ఎండలేదు అని అనేగాడికి గడ్డిమోప దగ్గరికి వెళ్ళి, గడ్డిమోప ఎందుకు అడ్డం వచ్చినావు అని అడిగాడు. అడిగితే గడ్డిమోప వండుకొని, ఆవు నన్ను మేయలేదు, అందుకు అడ్డం వచ్చినాను అని చెప్పింది గడ్డి. అనేగాడికి ఆవు దగ్గరికి వెళ్ళాడు. ఆవా ఎందుకు గడ్డి మేయలేదు అని అడిగినాడు. ఆవు వండుకొని, నన్ను గొల్లవాడు మేపలేదు అని ఆవు చెప్పింది. ఆవు చెప్తే సరే గొల్లవాడి దగ్గర పోయినాడు రాజు. పోయి, గొల్లవాడా ఎందుకు ఆవును మేపలేదు అని గొల్లవాడిని అడిగినాడు. అడిగితే గొల్లవాడు వండుకొని, అవ్వ నాకు బో పెట్టలేదు, అవ్వ నాకు బో పెట్టుంటే కదా నేను ఆవును మేపేదానికి అని గొల్లవాడు జవాబిచ్చాడు. మళ్ళా అక్కడి నుంచి అవ్వ దగ్గరికి వెళ్ళాడు. అవ్వ దగ్గరికి వెళ్ళి, అవ్వ గొల్లోడికి ఎందుకు బో పెట్టలేదు అని అడిగినాడు. నాన్న పిల్లోడు ఏడ్చినాడు కాబట్టి నేను గొల్లోడికి బో పెట్టలేదు అని జవాబిచ్చింది అవ్వ. సరే పిల్లోడు దగ్గరికి పోయినాడు. పిల్లోడా ఎందుకు ఏడ్చినావు అని పిల్లోడిని అడిగినాడు. అడిగితే పిల్లోడు, నన్ను చీమ గుట్టింది అని వాడు ఏడుస్తాడు. చీమ ఎందుకు గుట్టినావు పిల్లోడిని అని చీమను పోయి అడిగాడు. అడిగితే చీమ వండుకొని, నా బంగారు పుట్టలో ఏలు పెడితే